హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. మరి మనకు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మనకు తెలుసు దాదాపుగా 17,000 ఫండ్ వేకెన్సీస్ పైచిలుకు ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి చాలామంది మిత్రులందరూ కూడా ఎస్ఎస్సి సిజిఎల్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. మరి మనకు 1 మంత్ ముందుగానే మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోండి. సో మనకు నెక్స్ట్ మంత్ 9th నుంచి స్టార్ట్ కాబోతున్న ఎగ్జామినేషన్ 9th నుంచి 26th వరకు జరగబోతున్నాయి. సో ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ మనకు 30 రోజులు ఉంది. ఇక 30 రోజుల ప్రణాళికను చాలా క్రమబద్ధంగా చేసుకుంటే మాత్రం ప్రిలిమ్స్ క్లియర్ చేసుకుంటే మెయిన్స్ మళ్ళీ మనం ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. మీరు ఒకవేళ ఇంకా నేను చదవలేదు, నేను క్రాక్ చేస్తానో లేదో అని భయం అవసరం లేదు. ఇప్పటి నుంచి కూడా మీరు ఆల్రెడీ చదివింది ఈ యొక్క 1 మంత్ను కూడా ఒక రివిజన్ లాగా చేసుకొని దేన్ని ఫోకస్ చేసుకోవాలా, దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకోవాలని చేసుకొని కూడా మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. అయితే రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు తక్కువ సమయంలోనే మనం మ్యాక్సిమం స్కోర్ గెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో చాలామంది రీజనింగ్ ఈజీనే కదా, ఏముంది అనుకుంటూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మనం మ్యాక్సిమం స్కోర్ మనం చేసుకోవచ్చు. సో రీజనింగ్లో నాకు తెలిసి అన్ని మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో 25 out of 25 కూడా పెట్టుకోవచ్చు. మనం 50 మార్కులు ఈజీగా తెచ్చుకుంటాం. ఆ తర్వాత మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో నాకు ఇంగ్లీష్ రాదని భయపడుతూ ఉంటారు చాలామంది, అది కానే కాదు. సో నాకు తెలిసి రీజనింగ్ తర్వాత అత్యంత ఈజీ ఏది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్తా. ఎందుకంటే దీనిలో వొకాబులరీ బేస్డ్ తీసుకుంటే దాదాపు మనకు 20 నుంచి 16 బిట్లు మనకు ఇక వొకాబులరీ నుంచి బేస్డ్ వస్తుందన్నమాట. సినానిమ్స్ కావచ్చు, ఆంటోనిమ్స్ కావచ్చు, వన్ వర్డ్స్ కావచ్చు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కావచ్చు, స్పెల్లింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి మీరు వొకాబులరీని బేస్ చేసుకుంటే మాత్రం అంటే గత 5 years నుంచి ఏమైతే జరిగినాయో ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, జీడీ కానీ, సిపిఓ కానీ, జేఈ కానీ ఇక పేపర్స్ అని తీసుకొని ఒక ఓవరాల్ రౌండప్ చేసుకుంటే మళ్ళీ తిరిగి అదే బిట్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత రీజనింగ్ తర్వాత మ్యాక్సిమం మీరు స్కోర్ చేయాల్సింది ఎక్కడంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవాలా. ఆ తర్వాత మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏమంటే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే మాత్రం ట్రిగనామెట్రీ, ఆల్జిబ్రా, జామెట్రీ వదిలిపెట్టద్దు. ఒకవేళ మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మీరు దాన్ని ప్రిపరేషన్ చేసి ఉంటే మాత్రం చదవండి, లేకుంటే కొద్దిసేపు పక్కన పెట్టేసి మీతో మీద ఫోకస్ చేసుకోండి. సో మనం పర్సంటేజ్ మీద కానీ, ఎస్ఐ, సిఐ, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవడం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద, మెన్సురేషన్ మీద, తర్వాత ఆల్జిబ్రా మీద ఫోకస్ చేసుకున్నా కూడా మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే జిఎస్ అనేది మనం ఎంత చదివినా కూడా ఆ లోటు మనకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి దీనికి ఎక్కువ సమయం కేటాయించని చెప్పను, కానీ దీని ప్రతిరోజు కొంత సమయం దీన్ని కేటాయించుకొని వెళ్ళిపోండి. అయితే ఇక్కడ జిఎస్ మనం ఎంత సమయం కేటాయించినా కూడా మ్యాక్సిమం స్కోర్ చేసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల ఎందుకంటే సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది, బిట్స్ ఎక్కడ పడితే మనకు తెలియదు. మోర్ సిలబస్ బట్ లెస్ మనకు కవర్ అవుతుంది. కానీ రీజనింగ్ అనేది చెప్తే మనకు లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం స్కోర్కు మనకు యూజ్ఫుల్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అంతే. సో తక్కువ సమయం కేటాయించినా కూడా మనం ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత మ్యాథమెటిక్స్. సో మొత్తానికి అయితే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ రీజనింగ్ ఇవ్వండి, ఇంగ్లీష్కి ఇవ్వండి, క్వాంటిటీకి ఇవ్వండి. వీరి 3 మీరు ఫోకస్ చేసుకునే చాలు ప్రిలిమ్స్ ఈజీ మనకి గట్టెక్కిపోవచ్చు. సో ఈ 2 మీద ఎక్కువ ఫోకస్ చేసుకున్నా కూడా మనకు దాదాపుగా మంచి స్కోర్, దాదాపు 90 నుంచి 100 మార్కులు మీరు స్కోర్ చేసుకుని అనుకోండి. అంటే అది కొంచెం అసము అనుకుంటారు, కానీ రీజనింగ్ అయితే అన్ని కానీ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో కూడా మీరు 25కు 20 పెట్టుకునే అవకాశం అయితే గ్యారెంటీగా ఉంటుంది. కాబట్టి క్వాంటిటీ తర్వాత జిఎస్ ఎట్లేదన్నా కొన్ని ఒక 10 బిట్లు తెలిసి ఉండవు మనకు. సో ఫోకస్ చేసుకోండి. ఒక 38 days మాత్రం క్రమబద్ధంగా వెళ్ళిపోండి. అయితే మనకు 17,720 వేకెన్సీస్ అనేది హైయెస్ట్ వేకెన్సీస్. ఈ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయమాకండి. ఇంకా చదవలేదని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేయండి. సో ఫైట్ చేస్తే డెఫినెట్గా మీరు క్రాక్ చేయగలుగుతారు. నేను కూడా ఈ యొక్క వొకాబులరీ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నందు నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు వొకాబులరీ మీద అయితే మాత్రం మంచి ఈజీగా గుర్తుండే విధంగా మీకు ప్రతిరోజు వీడియోస్ అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.